హాయ్ అండి. మామిడికాయ పులిహోరన్నం ఏ విధంగా చేసుకోవాలో చూపిస్తా. ఒక చిన్న సైజు మ్యాంగో తీసుకొని, దాన్ని మంచిగా చెక్కు తీసుకొని, తురుముకొని పక్కకు పెట్టండి. ఇంకా ఒక చిన్న సైజు మ్యాంగోకు నేనైతే ఒక గ్లాస్ రైస్ తీసుకొని, అన్నం వండి చల్లారబెట్టిన. ఆ తర్వాత పోపేసుకోవడమే. పోపులోకొచ్చేసి ముందుగా ఆయిలేసుకొని, ఇంకా పోపు దినుసులన్నీ మీ దగ్గర ఏవైతున్నాయో అవన్నీ ఏసుకోండి. నేనైతే జీలకర్ర, ఆవాలు, కొద్దిగా పచ్చిమిర్చి, ఎండుమిర్చి, కరివేపాకు, శనగపప్పు, మినపప్పు, పల్లీలు అయితే 1 బై 1 ఏసుకొని మంచిగా ఫ్రై చేసుకున్నా. ఇంకా ఫైనల్‌గా వచ్చేసి కొద్దిగా పసుపు, అలాగే ఇంగువ ఒకవేళ ఉంటే ఏసుకోండి, లేదంటే స్కిప్ జేయండి. మంచిగా ఫ్రై చేసిన తర్వాత ముందు మనం పేస్ట్ చేసుకున్న ఈ మామిడికాయ తురుము ఏదైతుందో అందులో కొద్దిగా ఉప్పేసుకొని మిక్సీ ఏసుకోండి. ఆ పేస్ట్‌ని పోపులో ఏసుకొని మంచిగా వేయించుకోండి. అందులో ఉన్న వాటర్ అంతా పోయే వరకు వేయించుకొని, ఇంకా తర్వాత దాన్ని మనం చల్లారబెట్టిన అన్నంలో మిక్స్ చేసుకోవడమే. నేను ప్రిపేర్ చేసిన తర్వాత ముందుగా అమ్మవారి కోసం అయితే ఒక చిన్న బౌల్‌లో తీసిపెట్టి, ఇంకా మిగిలిందైతే మా పిల్లల కోసం అయితే పెట్టిన. చాలా బావుంటది. ట్రై చేయండి.